ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. కీర్తనల గ్రంథము 113వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దేవుని యొక్క హెచ్చించే స్వభావాన్ని మరియు ఆయన అపారమైన కనికరాన్ని అద్భుతంగా వివరిస్తుంది. లోకం మనుషులను వారి ఆస్తిని బట్టి, హోదాను బట్టి గౌరవిస్తుంది. కానీ మన దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నప్పటికీ నేల మీద పడిపోయిన వారిని, లోకం చేత విస్మరించబడిన వారిని వెతికి పట్టుకొని హెచ్చించేవాడు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 3 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. ఒకటి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. అంటే ఇక్కడ నేల అనేది అత్యంత తక్కువ స్థితిని సూచిస్తుంది. మనుషులు తొక్కే చోటు అది. దరిద్రుడు అంటే కేవలం డబ్బు లేనివాడు మాత్రమే కాదు, ఆశ కోల్పోయినవాడు, ఆత్మీయంగా కృంగిపోయినవాడు, సమాజం చేత అనగదొక్కబడినవాడు అని కూడా అర్థం. మనుషులు పడిపోయిన వారిని చూసి నవ్వుతారు లేదా వారిని దాటుకొని వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఆ నేల మీద పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి తన హస్తాన్ని చాపి వారిని లేవనెత్తుతాడు. ఆయన మనల్ని పడిపోయిన చోటే ఉండనివ్వడు, మనల్ని నిలబెట్టి మన పాదాలను స్థిరపరుస్తాడు. ఉదాహరణకు, గెరాసేనీయుల ప్రాంతంలో దయ్యం పట్టినవాడు బట్టలు లేకుండా సమాధుల మధ్య ఉంటూ తనను తాను గాయపరుచుకుంటూ నేల మీద అత్యంత అధోగతిలో ఉన్నాడు. సమాజం అతన్ని గొలుసులతో కట్టి పక్కన పడేసింది. కానీ యేసు అక్కడికి వెళ్ళి అతనికి విడుదలనిచ్చి తిరిగి గౌరవప్రదమైన మనిషిగా నిలబెట్టాడు. ప్రియులారా, లోకం మనల్ని నేల మీద చూసినప్పుడు తొక్కేయాలని చూస్తుంది లేదా పట్టించుకోకుండా దాటిపోతుంది. కానీ పరలోకపు తండ్రి చూపు ఎప్పుడు నేల మీద పడి ఉన్న వారిపైనే ఉంటుంది. రెండవదిగా, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అని ఉంది. ఇక్కడ పెంటకుప్ప అనేది అసహ్యాన్ని, విసర్జించబడిన స్థితిని సూచిస్తుంది. ఎవరు వెళ్ళడానికి ఇష్టపడని చోటు అది. జీవితంలో కొన్నిసార్లు మనం చేసిన తప్పుల వల్ల లేదా ఇతరులు మనల్ని చూసే విధానం వల్ల నా బ్రతుకు పెంటకుప్పల తయారైందని మనం బాధపడవచ్చు. అందరూ నన్ను అసహించుకుంటున్నారని కృంగిపోవచ్చు. కానీ దేవుడు అలాంటి చోటు నుండి కూడా మనల్ని పైకెత్తుతాడు. ఉదాహరణకు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును ఆ గొర్రెల దొడ్డి నుండి తీసి ఇజ్రాయేలు దేశానికి రాజుగా నిలబెట్టాడు. యోబు తన ఆస్తిని, పిల్లలను, ఆరోగ్యాన్ని కోల్పోయి బూడిదలో కూర్చున్న అతన్ని మరలా పైకెత్తి అంతకు ముందు కంటే రెట్టింపు ఆశీర్వాదాలను ఇచ్చాడు. ప్రియులారా, లోకం దృష్టిలో పెంటకుప్ప అంటే విసర్జించబడినది. కానీ దేవుని దృష్టిలో అది ఒక పునరుద్ధరణ వేదిక. మన జీవితం అపజయాలతో, అవమానాలతో నిండిపోయిందని మనం కృంగిపోతున్నప్పుడు దేవుడు చేసే కార్యం అద్భుతమైనది. మూడవదిగా, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై అని ఉంది. ఈ మాట దేవుడు మనల్ని కేవలం లేవనెత్తి వదిలేయడని, మనల్ని ఎక్కడ కూర్చుండబెడతాడో అనేది చెబుతుంది. దేవుడు మనల్ని దరిద్రం నుండి ఐశ్వర్యానికి, అవమానం నుండి గౌరవానికి నడిపిస్తాడు. పెంటకుప్ప మీద కూర్చున్న వ్యక్తిని తీసి రాజభవనంలో కూర్చుండబెట్టే శక్తి మన దేవునికి ఉంది. ఆయన మనల్ని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. లోకం మనల్ని ఎక్కడైతే తక్కువ చేసి చూసిందో అదే చోట దేవుడు మనల్ని ఒక గొప్ప సాక్షిగా హెచ్చిస్తాడు. ఉదాహరణకు, ఎస్తేరు ఒక అనాథ మరియు పరాయి దేశంలో ఉన్న ఒక సామాన్య యూదురాలు. ఆమెకు ఎలాంటి గొప్ప నేపథ్యం లేదు. కానీ దేవుడు ఆమెను హెచ్చించి ఆ కాలపు అతిపెద్ద సామ్రాజ్యానికి రాణిగా చేశాడు. అలాగే చాలామంది మిషనరీలు లేదా దైవజనులు ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉండి దేవుని పనిలో నమ్మకంగా ఉన్నప్పుడు ప్రపంచ దేశాల నాయకుల ముందు, ప్రధానుల ముందు నిలబడి వాక్యాన్ని ప్రకటించే స్థాయికి హెచ్చించబడ్డారు. ప్రియులారా, ఈరోజు మీరు మీ దరిద్రాన్ని చూసి లేదా మీ దయనీయ స్థితిని చూసి ఏడుస్తున్నారా? నాకు ఎవరూ లేరు, నేను ఇక పైకి రాలేను అని అనుకుంటున్నారా? భయపడకండి, మీ దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు మిమ్మల్ని పెంటకుప్పలా చూసినా దేవుడు మిమ్మల్ని ఒక విలువైన వజ్రంలా చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని హెచ్చించినప్పుడు మిమ్మల్ని విమర్శించిన వారే ఆశ్చర్యపోతారు. లోకం మిమ్మల్ని కిందికి నెట్టాలని చూసినా సర్వశక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని పైకెత్తుతున్నాడు. ధైర్యంగా ఉండండి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రధానులతో, నీ ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై నీవు నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడవని, పెంటకుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడవని సెలవిచ్చావు. నీకు స్తుతులు.
దేవా, మనుషులు పడిపోయిన వారిని చూసి నవ్వుతారు లేదా వారిని దాటుకొని వెళ్ళిపోతారు. కానీ నీవు ఆ నేల మీద పడి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చి నీ హస్తాన్ని చాపి వారిని లేవనెత్తుతావు గనుక నీవు మమ్మల్ని పడిపోయిన చోటే ఉండనివ్వక మమ్మల్ని నిలబెట్టి మా పాదాలను స్థిరపరుస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మేము లోకం వైపు కాకుండా నీ వైపు చూసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు మమ్మల్ని దరిద్రం నుండి ఐశ్వర్యానికి, అవమానం నుండి గౌరవానికి నడిపిస్తావు గనుక లోకం మమ్మల్ని ఎక్కడైతే తక్కువ చేసి చూసిందో అదే చోట నీవు మమ్మల్ని గొప్ప సాక్షిగా హెచ్చిస్తావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవు మమ్మల్ని చూస్తున్నావని, మమ్మల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నావని నమ్మి నీ సమయం కోసం ఎదురు చూసే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ అద్భుత కార్యాలు మాలో ప్రతి ఒక్కరి జీవితాల్లో నీవే జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.